Meher Baba ki jai. Lord God, help us all to love you more and more and more and more and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast Baba's davan till the very end. Avatar Meher Baba ki jai. बाबा की जय అవతార్ మెహర్ బాబాకి జై. जय ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ अवतार मेहर बाबा की जय. हरे भगवान हरीश्वर परमेश्वर బాబా బాబా అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఈరోజు కూడా బాబా ఆయనతో సహజీవనం సాగించి సదవకాశాన్ని మనకి అందించారు. అది చేత ఆ ప్రభువుకి శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ మెహరం 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 పవన నామం ప్రభు మెహరం 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 పవన నామం ప్రభు మెహరం ప్రేమావతారం శ్రీ మెహరం ప్రేమావతారం శ్రీ మెహరం ప్రేమైక్య రూపం ప్రభు మెహరం ప్రేమైక్య రూపం ప్రభు మెహరం 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 శ్రీ మెహరం పవన నామం ప్రభు మెహరం. అవతార్ మెహర్ బాబా की జై. బాబా మనకి ఈ సహజీవనం అందించేటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఆయనే రూపొందించి ఆయన చరిత్ర తెలుసుకునే విధంగా మనకి ఆయన ఆశీర్వదించారు. ఆయనకి మనందరి తరపున ప్రపంచ భక్త కోటి తరపున శత సహస్ర పాదాభివందనాలను సమర్పించుకుంటూ ప్రభు చరిత్రం 9వ భాగం 3914వ పేజీ వరకు కూడా మనం నిన్నటి వరకు చదువుకున్నాం. అందులో ఎక్కడైతే ఆపుకున్నామో 3 లైన్లు అది రిపీట్ చేస్తూ మళ్ళీ మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం సాగిద్దాం. నేను 1951వ సంవత్సరంలో జూలై నెలలో పాశ్చాత్య దేశాలకు రావడం నిశ్చయం. నా రాక కోసం ఏర్పాట్లు చేసే బాధ్యతను ఎలిజబెత్ నవీనా తీసుకున్నారు. అక్కడికి ఆపుకున్నాం. ఇప్పుడు మరికొంచెం ముందుకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. భోజా ఫండ్ నిమిత్తం డాక్టర్ ఘనీ మున్సిఫ్కు ఆర్థిక సహాయం చేయడం కోసం అవసరమైన కొంత డబ్బును తూర్పు దేశాల్లోని బాబా ప్రేమికుల నుండి మరికొంత డబ్బును పశ్చిమ దేశాల్లోని వారి నుండి వసూలు చేయబడింది. బాబా కోరినట్లు 1950వ సంవత్సరం జూలై 25వ తేదీ మంగళవారం రోజున సేవక సహచరులందరూ
ఉదయం 5 గంటలకే స్నానాలు చేసి సిద్ధంగా ఉన్నారు. సాధారణంగా వారు ప్రతిరోజు ఉదయం 4 గంటలకే లేవవలసి ఉన్న స్నానం మాత్రం తప్పనిసరి కాదు. కానీ జూలై 25వ తేదీ ప్రత్యేకమైన రోజు బూర్కే బంగళాలోని హాలును ఏరిచ్ పెండు ముందు రోజు రాత్రే కడిగి శుభ్రం చేసి ఉంచారు. అందరూ అప్పుడు బాబా రాకకై ఎదురు చూస్తున్నారు. బాబా ఉదయం 6:45 ముత్తా బంగళా నుండి వచ్చారు. నేరుగా హాలులోనికి నడిచి తన ఆసనంపై కూర్చున్నారు. సేవక సహచరులందరూ ఆయన వెనకాలే వెళ్ళి కూర్చున్నారు. కిటికీలు ద్వారాలు మూసివేయబడ్డాయి. పూనా నుండి పిలువబడిన బాబా సోదరుడు జాన్ ఒక్కడే ఆ గది బయట నిలబడి కిటికీలో నుండి లోపల జరిగేదంతా చూడడానికి వినడానికి అనుమతించబడ్డాడు. బాబా గంభీరంగా కనిపించారు. ఇప్పుడు గంభీరుడే అయినా అనుచరులను ఈ విధంగా హెచ్చరించాను. ఇప్పటికీ నేను ఇంకా నా క్రోధాన్ని చిరాకును పూర్తిగా నిగ్రహించుకోవడాన్ని నేర్చుకోలేదు. అందువల్ల నన్ను ఏ విధంగానూ రెచ్చగొట్టకండి. అలా చేసి నా మనోవైఖరిని పాడు చేయడానికి పరోక్షంగా మీరు కారణం కాకండి. సాధ్యమైనంత వరకు నేను నా చిత్తవృత్తిని పాడు కాకుండా చూసుకుంటాను. మీరు చేసే చిన్న పొరపాట్లను, మీ లోపాలను, తప్పులను సాధ్యమైనంత వరకు క్షమించి మన్నిస్తాను. 3915వ పేజీలో ఉన్న ఈ పేర ఒకసారి 1కి 10 సార్లు చదువుకుంటే చాలా విషయాలు మనకి తెలియడానికి అవకాశం ఉంది. కానీ మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నాను. నా కోపానికి, చికాకుకు కారణమైనది ఏదైనా ఉంది, అది నన్ను ఇంకా ఆందోళనకు గురి చేస్తుంటే దానిని తొలగించడానికి తప్పనిసరిగా చర్య తీసుకుంటాను. అందువల్ల అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు వినండి. అప్పుడు అన్ని సక్రమంగా జరుగుతాయి, అన్ని సవ్యంగా చక్కగా ఉంటాయి. అప్పుడు క్రితం రోజే బాబా వ్రాయించిన ఈ క్రింది ప్రార్థనను డాక్టర్ డాంకిన్ చదివాడు. నా నవజీవనంలో అత్యంత ప్రధానమైన ఈ రోజున నా పాత జీవితపు శిష్యులు, భక్తులు అయిన స్త్రీ పురుషులకు నవజీవనానికి రాలేమన్న వారికి, ఏర్పాట్లు చేయు బృందానికి మరియు నా నవజీవనంలోని అనుచరులకు నా అభివాదములు తెలియజేస్తున్నాను. పరమదయాళుడైన భగవంతుడికి నమస్కరించి మనందరిలో లోటుపాట్లను, వైఫల్యాలను, బలహీనతలను క్షమించమని పాత జీవితంలోని శిష్యులు, అనుచరులు భగవంతుని ఎడల, భగవంతుని దివ్య ఆవిష్కారం పట్ల వారికున్న నమ్మకాన్ని, ప్రేమను, అవగాహనను దృఢముగా నిలుపుకొని ఉండేందుకు వారికి సహాయం చేయమని నవజీవనంలో ఏర్పాట్లు చేసే బృందంలోని వారు తమ తమ బాధ్యతలను సక్రమంగా 100% నెరవేర్చడానికి వారికి ధైర్యం ఇవ్వమని, నవజీవనంలోని సహచరులు సత్యానికి కట్టుబడి ఉండే విధంగాను, నవజీవన షరతులను నిజాయితీగా నమ్మకంతో అనుసరించే విధంగాను వారికి శక్తిని ప్రసాదించమని నేను అత్యంత దయామయుడైన ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. బాబా తన సహచరులందరికీ
అభివాదములు తెలియజేశారు. అందరినీ 10 నిమిషాల పాటు బయటికి వెళ్ళమని చెబుతూ తలుపుల మధ్య నుండి గాని వాటి పగుళ్ల నుండి గాని హాలు లోపలికి తొంగి చూడరాదని ఆదేశించారు. 10 నిమిషాల పాటు బాబా ఒంటరిగా కూర్చున్నారు. తరువాత బాబా చప్పట్లు కొట్టగా మళ్ళీ అందరూ హాలు లోపలికి వెళ్ళి కూర్చున్నారు. నవజీవనం ప్రారంభంలో భగవంతుడికి తాను చేసిన ప్రమాణాన్ని ఈ రోజు మళ్ళీ పునరుద్ఘాటించానని బాబా వారికి తెలియజేశారు. అప్పుడు బాబా ప్రతి ఒక్క సేవక శాస్త్రుని పాదాలపైన తన శిరస్సు నుంచి ప్రణమిల్లారు. ఆ తర్వాత బాబా సూచన ప్రకారం భగవద్గీత నుండి దశావతారాలకు సంబంధించిన అంశాన్ని మీరు విష్ణు చదివి వినిపించారు. బైబిల్ మహమ్మదీయ ప్రార్థనను, డాక్టర్ డాంకిన్ క్రిస్టియన్ ప్రార్థనను చదివారు. ఈ సందర్భం గురించి బాబా ఈ ప్రార్థనలను ముందుగానే చెప్పి వ్రాయించారు. ఆ తర్వాత బాబా డాక్టర్ డాంకిన్ ను నీరుని భగవద్గీతలోని సాంగ్ సెలెస్టియల్ అంటే దివ్య గీతాన్ని శీర్షికతో ఉన్న ఆంగ్ల అనువాద భాగాన్ని గట్టిగా పాడమన్నారు. వారు 1 గంట సేపు అలా గానం చేశారు. అటు పిమ్మట యువ కవ్వాలి గాయకుడు నవజీవన గీతాన్ని, నవజీవన ప్రార్థనలను గానం చేశాడు. 10 గంటలకు బాబా భక్తులకు భోజనం పెట్టారు. తర్వాత నవజీవన సహచరులకు స్వయంగా అన్నం వడ్డించారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆయన భక్తులతోనూ ఉన్మాదులతోనూ పేదలతోనూ తన పనిని ప్రారంభించారు. వారందరినీ సతారా పరిసర ప్రాంతాల్లోని గ్రామాల నుండి వెదకి తీసుకుని వచ్చారు. వారికి క్షవరం చేయడం, సబ్బు రాసి ఒళ్ళంతా రుద్ది స్నానం చేయించడం మాత్రమే బాబా స్వయంగా చేశారు. పురుష సహచరులు బాబాకు సహాయం చేస్తూ నిలబడ్డారు. వారికి కొత్త దుస్తులు, ప్యాంట్లు, షర్టులు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ఒక కంబళి, ఒక పరుపు, 2 దుప్పట్లు ఉండే ఒక కొత్త బెడ్డింగ్ ఇచ్చారు. శాస్త్రాల సంరక్షణలో వారందరినీ వేర్వేరు గదులలో ఉంచారు. బాబా యొక్క ఈ విశ్వ కార్యక్రమంలో భాగం ఇది. మనం చాలా అదృష్టం చేసుకున్నాం. అప్పుడు బాబా ప్రతి ఒక్కరి సేవక శాస్త్రుని పాదాల పైన తన శిరస్సు నుంచి ప్రణమిల్లారు. ఆ తర్వాత బాబా సూచన ప్రకారం భగవద్గీత నుండి దశావతారాలకు సంబంధించిన అంశాన్ని నీరు విష్ణు చదివి వినిపించారు. హైకోబార్, ఏరిచ్, పెండు, కాకాబరియా జొరాస్ట్రియన్ ప్రార్థన చదివారు. బైబిల్ మహమ్మదీయ ప్రార్థనను, డాక్టర్ డాంకిన్ క్రిస్టియన్ ప్రార్థనను చదివారు. ఈ సందర్భం గురించి బాబా ఈ ప్రార్థనలను ముందుగానే చెప్పి రాయించారు. ఆ తర్వాత బాబా డాక్టర్ డాంకిన్ ను నీరుని భగవద్గీతలోని సాంగ్ సెలెస్టియల్ దివ్య గీతాన్ని శీర్షికతో ఉన్న ఆంగ్ల అనువాద భాగాన్ని గట్టిగా పాడమన్నారు. వారు 1 గంట సేపు అలా గానం చేశారు. అటుపిమ్మట యువ కవ్వాలి గాయకుడు నవజీవన గీతాన్ని, నవజీవన ప్రార్థనను గానం చేశాడు. 10 గంటలకు బాబా మస్తులకు భోజనం పెట్టారు. తరువాత నవజీవన శాస్త్రులకు స్వయంగా అన్నం వడ్డించారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆయన మస్తులతోనూ ఉన్మాదులతోనూ పేదలతోనూ తన పనిని ప్రారంభించారు. వారందరినీ సతారా పరిసర ప్రాంతాల నుండి గ్రామాల నుండి వెతికి తీసుకువచ్చారు. వారికి క్షవరం చేయడం, సబ్బు రాసి ఒళ్ళంతా రుద్ది స్నానం చేయడం మాత్రం బాబా స్వయంగా చేశారు. పురుష సహచరులు బాబాకు సహాయం చేస్తూ నిలబడ్డారు. బాబా వారికి కొత్త దుస్తులు, ప్యాంట్లు, షర్ట్లు ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ఒక కంబళి, ఒక పరుపు, 2 దుప్పట్లు ఉండే ఒక కొత్త బెడ్డింగ్ ఇచ్చారు. శాస్త్రాల సంరక్షణలో వారందరినీ వేరు గదులలో ఉంచారు. ఆ రోజంతా బాబా ఏమీ తినలేదు. మరునాడు ఆయన సతారాలోని ప్రభుత్వ అతిథి గృహం వరకు నడిచి వెళ్లి అక్కడ హుస్సేన్ అనే ఒక పేదవారి ఇంటి వద్ద ఆహారం భిక్షగా అడిగి తీసుకున్నారు. భోజనశాలలో వర్కర్గా పనిచేసే ఈ హుస్సేన్
అనే ఒక పేద వ్యక్తి నుండి బాబా భిక్షగా స్వీకరించిన ఆనాటి ఆహారాన్ని బాబా సంతోషంగా భుజించి తృప్తి పొంది ఆ భిక్షకి న్యాయం చేకూర్చారు. భోజా ఫండ్ అనగా బరువు తీర్చే పైకం కోసం డాంకిన్ జూలై 26వ తేదీన సతారా నుండి బయలుదేరాడు. ఆగస్టు 5వ తేదీన బొంబాయి నుండి లండన్ వెళ్లే విమానం ఎక్కాడు. సంచార జీవితాన్ని అంటే జిప్సీ లైఫ్ వదిలిపెట్టినందున జూలై 28వ తేదీన నవజీవనంలో వినియోగించిన కేరవాన్ బండి డెహ్రాడూన్ నుండి బయలుదేరి జూలై 28న అహ్మద్ నగర్ కు చేరుకుంది. నవజీవన ప్రయాణాల్లో వాహనాలు ఈ అవతారుడు గావించిన ప్రయాణాల్లో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న ప్రయాణ సాధనాలుగా నిలిచాయి. వాటిని మెహరాబాద్ లో భద్రపరచడం జరిగింది. సతారాలో ఒక నెల రోజులు ఉన్న తరువాత బాబా ఆగస్టు 8వ తేదీన రానోను వ్యక్తిని బొంబాయి పంపించారు. సతారాలో బాబా మస్తులతో చేసిన పని తీవ్రత వల్ల 1950 ఆగస్టు నెల అర్ధ భాగం గడిచేసరికి ఆయన ఆరోగ్యం పైన బాగా ప్రభావం చూపింది. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని బాబాకు సలహా ఇవ్వడంతో బాబా అంగీకరించారు. పూనాలో సుగంధి అనే ఆయనకు చెందిన బంగళాను పాపా జస్సావాలా ఏర్పాటు చేయగా దానిలో నివాసం ఉండడానికి మెహరా, మణి, నెహ్రూ, గోహర్లను వెంటబెట్టుకుని బాబా ఆగస్టు 21వ తేదీని అక్కడికి వెళ్ళాను. పురుష సహచరులు 5గురు వేరుగా వచ్చి చేరారు. బృంద్రా హౌస్ నుండి భోజనం వచ్చేది. బయట వారినెవరినూ బాబా కలుసుకునేవారు కాదు. అలా పూనాలో ఒక వారం ప్రశాంతంగా గడిచింది. మెహర్జీ నారీమన్లు బాబా ఉండేందుకు బొంబాయిలోని మాహింలో వసతి ఏర్పాటు చేయగా బాబా తన స్త్రీ పురుష సహచరులతో పాటు ఆగస్టు 28వ తేదీన అక్కడికి వెళ్ళిపోయారు. హోమా దాదాచార్జీ ప్రతిరోజు వారికి భోజనం తెచ్చేవాడు. కానీ బాబా అతన్ని ఎప్పుడూ కలవలేదు. ప్రతిరోజు బైదిల్ బొంబాయి నగర వీధుల్లో మస్తుల కోసం అన్వేషణ సాగించేవాడు. అప్పుడు అతను మస్తుల సర్దార్ అని పిలువబడుతున్నాడు. కొన్నిసార్లు బాబా మస్తులను కలవడానికి అతను వెంట వెళ్ళేవాడు. మరికొన్నిసార్లు బైదిలే కొంతమంది మస్తులను మాహింలోని బాబా నివాసానికి తీసుకుని వచ్చేవాడు. అక్కడే బాబా వారితో కార్యక్రమాన్ని నిర్వర్తించేవారు. ఒకరోజు బైదుల్ నారీమన్ మెహర్జీలతో కలిసి కారులో వస్తు సాంగత్యం కొరకు బాబా వెళ్తున్నాడు. హోమా కారు నడుపుతున్నాడు. కానీ అతను బాబా వైపు చూడకూడదని ఆదేశింపబడింది. అకస్మాత్తుగా అతనికి మైగ్రేన్ పాల్స్ నొప్పి తీవ్రంగా వచ్చింది. ఆ విషయాన్ని బాబాకు తెలియజేసిన తర్వాత డ్రైవర్ను మార్చాలని నిర్ణయించారు. నారీమన్ తన బావమరిది జిమ్మీ మిస్త్రీ పేరును డ్రైవర్ గా ప్రతిపాదించగా దానికి బాబా అంగీకరించారు. దాదర్లో జిమ్మీ ఉండే అపార్ట్మెంట్ వద్ద కారును ఆపి జిమ్మీని పిలవడానికి హోమా లోనికి వెళ్ళాడు. అప్పుడు జిమ్మీ షేవింగ్ చేసుకుంటున్నాడు. కానీ ఆ పిలుపు వినగానే సగం గడ్డం మాత్రమే చేసుకుని ఉన్న ఆ స్థితిలో జిమ్మీ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి కారులో కూర్చున్నాడు. ఆయన ముఖం పైన ఇంకా సబ్బునూరుగా అలాగే ఉంది. నారీమన్తో చెప్పి బాబా జిమ్మీని అదే పరిస్థితిలోనే కారు నడపమన్నారు. ఈ సంఘటన బాబాకు ఎంతో వినోదాన్ని కలిగించింది. అంతా హాస్యధోరణిలో ఇలా చెప్పుకుంటారు. జిమ్మీ భార్య రోడా అంటే ఆర్నవార్ సోదరి బాబా ప్రేమలో అప్పటికే మస్తానీగా మారిపోయింది. ఇప్పుడిక ఈ సంఘటనతో జిమ్మీ కూడా మస్తులో మారిపోయాడు. బాబా మెహర్జీతోనూ నారీమన్తోనూ హాస్యంగా మాట్లాడుతూ ఉండగా తనతో కూడా బాబా ఇదే ధోరణిలో మాట్లాడితే బాగుండునని
జిమ్మి ఆశించాడు, కానీ బాబా అతనితో మాట్లాడలేదు. మొత్తం మీద ఆ రోజు అతనికి బాబా డ్రైవర్ గా పనిచేసే అవకాశం లభించింది. బాబాతో పాటు అలా కారులో ప్రయాణించే అవకాశమే అతనికి ఎంతో మహదానందాన్ని ఇచ్చింది. ఆధ్యాత్మిక మార్గంలో మంచి నిష్ఠాతుడైన పాఠశాలిగా వ్యవహరింపబడే ముంగ్ సాజీ మహారాజ్ అనే మానసిక చైతన్యం గల మస్తును కలవడానికి బాబా ఆ రోజున వెళ్ళారు. 1 సంవత్సరం ముందే బాబా ఆ మస్తును కలుసుకొని అతనితో పనిచేశారు. ఆ హిందూ సత్పురుషుడు ఒక అపార్ట్మెంట్ 2వ అంతస్తులో ఉంటున్నాడు. బాబా అక్కడకు వెళ్లే సమయానికి శ్యామ్ కేరావాలా ఆ భవనంలోని మెట్లు దిగుతూ కనిపించాడు. అతడు బాబాను చూశాడు, కానీ బాబాను నేరుగా చూడకుండా తన కిందికి దించుకుని వెళ్ళిపోయాడు. బాబా కూడా తన తలను ఇంకొక వైపులోకి తిప్పేసుకున్నారు. శ్యామ్ కిందకి దిగి పేమెంట్ పైకి వెళ్ళగానే బాబా మెట్లెక్కి పైకి వెళ్ళిపోయారు. శ్యామ్ అలా నడుస్తూ బాబా వైపు చూడడానికి ప్రయత్నించగా బాబా అది గమనించి తన అసమ్మతిని సూచిస్తూ తల అడ్డంగా తిప్పాడు. శ్యామ్ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సబ్బుతో నిండి ఉన్న తన ముఖాన్ని చూసి ఎవరో నవ్వడం జిమ్మీకి ఇష్టం లేదు. అలా ఇబ్బంది పడుతున్న జిమ్మీ శ్యామ్ వెళ్ళిపోవడం చూసి ఉపశమనం పొందాడు. ఈ చిన్న గౌరవం తప్ప ఆ రోజు బాబా కలయిక ముంగ్ సాజీ మహారాజ్తో సంతృప్తికరంగా జరిగింది. స్త్రీ సహచరులతో పాటు నాజా బొంబాయి వెళ్ళింది. అక్కడ నవరోజీ రాధాచాందీ ఇంకా ఉంటూ బాబాకు ఆయన సహచరులకు భోజనం తయారు చేయడంలో అక్కడి వారికి తోడ్పడుతూ ఉంది. ఆమె వండిన భోజనాన్ని బాబా కోసం, బాబా బృందం కోసం మాహింలోని వారి నివాసనానికి హోమి తీసుకుని వెళ్ళేవాడు. ఆ సమయంలో నాజాకు జలుబు చేసింది. సి విటమిన్ టాబ్లెట్స్ అధికంగా వేసుకోమని ఎవరో ఆమెకు సలహా ఇచ్చారు. పొరపాటున ఆమె సి విటమిన్ పేరుతో ఉన్న మాత్రల సీసాను తీసుకొని దానిలో ఉన్న 40 ఆస్పిరిన్ బిళ్ళలను సి విటమిన్ మాత్రమే అనుకుని మింగేసింది. తీవ్రమైన రియాక్షన్ కు మందు వికటించిన పరిస్థితిలోనే నాజా కళ్ళు తేలేసి స్పృహ కోల్పోయింది, పడిపోయింది. ఆమెకు ఏమైందో ఎవరికీ అర్థం కాలేదు. ఆమె సి విటమిన్ బిళ్ళలనే వేసుకోకుండదని ఆర్నవాజ్, నర్గీస్, రోడా అనుకుంటున్నారు. ఈ విషయం బాబాకు తెలియగానే ఆయన డాక్టర్ గోహెన్ పంపించారు. ఆమె వెంటనే అధిక మోతాదులో మందు వేసుకోవడం వల్ల కలిగిన సమస్యగా గుర్తించి సరైన చికిత్స చేసింది. బాబా కృపతో ఆమె మళ్ళీ స్లోలోకి వచ్చి పూర్తిగా కోలుకుంది. ఆ సమయంలో మహాత్మా గాంధీ జీవితాన్ని ఒక సినిమాగా తీయాలనే ఆలోచనతో గ్యాబ్రియల్ పాస్కల్ సినిమా దర్శకుడు 1 వారం రోజులు పర్యటనపై ఇండియాకు వచ్చాడు. అతనికి బాబా జీవితాన్ని ఒక సినిమాగా తయారు చేయాలనే ఆసక్తి కూడా ఉండింది. ఎందుకంటే ఇంతకుముందు బాబా స్వయంగా సినిమా తీయాలనే ఆలోచనతో ఉండేవారు, కానీ ఇప్పుడు దాన్ని నిర్మించుకున్నారు. కనుక పాస్కల్ ఆ ఆలోచనను కార్యరూపంలో పెడదామనుకున్నాడు. ఆది సీనియర్ అతన్ని ఆసియానాలో కలుసుకొని మాట్లాడినప్పటికీ అతను మాత్రం బాబాను వ్యక్తిగతంగా కలుసుకోవాలన్న తన కోరికను వ్యక్తపరిచాడు. ఆది అతనికి బాబా నవజీవనం గురించి, దాని షరతుల గురించి తెలియజేశాడు. అందువల్ల అతను బాబా సమక్షంలో సినిమా గురించి కానీ, డబ్బు వ్యవహారం గురించి కానీ ప్రస్తావించాలని వాగ్దానం చేశాడు. బాబా సెప్టెంబర్ 12వ తేదీన పాస్కల్ ను ఆసియానాలో కలిశాడు. బాబా ప్రేమతో ఇలా చెప్పారు: నీవు నాకు ఫోనిక్స్ పక్షి వంటి వాడవు అంటే అరేబియా దేశంలో దీర్ఘకాలం జీవించి స్వచ్ఛందంగా మరణించి తిరిగి పునర్జీవితం పొందిన ఒక శ్రేష్టమైన పక్షిరాజు. నీవు నాతో ఎన్నో జన్మల నుండి సంబంధం కలిగి ఉన్నావు. పశ్చిమ దేశాలలో నా పనిని చేయడానికి, నెరవేర్చడానికి నీకు సహాయం చేస్తాను. నీ జీవనం ఉన్నతంగా ఎన్నడూ లేనంత ఎత్తుకు ఎదిగిపోతుంది. పాస్కల్ బాబాను ఆయన మౌనం గురించి అడిగాడు. వెంటనే బాబా తన అక్షర ఫలకం పైన ఇలా సూచించారు: నేను నా మౌనాన్ని విరమించి ఆ మూల శబ్దాన్ని పలికే సమయం ఆసన్నమైంది. బాబా దర్శనం చేసుకున్నందుకు పాస్కల్ ఆనందపరచుడయ్యాడు. ఆ తర్వాత పాస్కల్ అతని భార్యతో ఇలా చెప్పాడు: బాబా సన్నిధిలో కేవలం అలా ఉండడంతోనే నా జీవశక్తి నాకు మళ్ళీ ప్రసాదింపబడింది. నిజమైన సృజనాత్మకత
ప్రజ్ఞ కలవాడైన పాస్కల్ ఆ సమయంలో మానసికంగా కుంగిపోయి ఉన్నాడు. ఏమైనప్పటికీ అతడు బాబా గురించి ఒక సినిమా తీయాలనే తన కళను నెరవేర్చుకోలేకపోయాడు. ఇక్కడికి మనం ఈ చాప్టర్ పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మహాబలేశ్వర సమావేశం అన్నటువంటి చాప్టర్లోకి వచ్చాం. ఆ మీదని మహాబలేశ్వర సమావేశం అన్న కిందని చూడండి, బాబా ఫోటో ఒకటి ఉంది, చాలా అద్భుతంగా ఉంది. మహాబలేశ్వర్లో ఒక సమావేశం ఏర్పాటు చేయాలనే ఆలోచన గురించి బాబా బొంబాయిలో ఉన్నప్పుడు తన శాస్త్రులతోనూ ఆది సీనియర్, ఏరిచ్, బైజుల్ మరియు అరేంజ్మెంట్ వాలాలు అంటే ఏర్పాట్లు చేసేవారిని మెహర్జీ, నారీమన్లతోనూ చర్చించారు. బాబా బొంబాయిలో ఉన్న సమయంలోనే ఆ సమావేశానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఒక కొలిక్కి తేవడం జరిగింది. దాని ప్రకారం సెప్టెంబర్ 11వ తేదీన ఒక సర్కులర్ను ముద్రించి పాత కొత్త జీవితాలకు సంబంధించిన వారందరికీ పంపించారు. ఆ సర్క్యులర్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల అస్సాంలో సంభవించిన భూకంపాలు, వరదలు, విపత్తులు, బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో ఏటికా ఏడు సంభవిస్తున్న కరువు కాటకాలు, యావత్ భారతాన్ని అట్టుడికిస్తున్న శరణార్థుల సమస్య, అలాగే ఇతర ప్రాంతాల్లో అనేక చోట్ల నెలకొని ఉన్న ప్రకృతి వైపరీత్యాలు, ఇవన్నీ ప్రకృతి పైన అపనమ్మకం ఏర్పడడానికి, వర్ణించలేని బాధలకు, ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న అంతులేని నిరాశ, నిస్పృహలకు, నిస్సహాయత భావానికి కారణమవుతున్నాయి. 1949 అక్టోబర్ 16వ తేదీన బాబా అహ్మద్నగర్ నుండి బయలుదేరుతూ ప్రారంభించిన నిరాశామయ, నిస్సహాయ భరితమైన తన నవజీవన కార్యానికి పైన వర్ణించిన సంఘటనలు కొంతవరకు ఒక సూచికలా నిలిచాయని బాబా సూచించారు. బాబా తన నవజీవనాన్ని 16/10/1949 రోజున ప్రారంభించారు. అంటే నిన్నటి దినం. నవజీవన నియమ నిబంధనల ప్రకారం 16/10/1950 వరకు నవజీవనాన్ని గడపడానికి ప్రయత్నం చేశారు. ఆయన ఆశించిన విధంగా నవజీవనం సాగలేదు. 1 year ఫస్ట్ 1 year సాగలేదు. పన్నెండు మాసాల పాటు కొనసాగిన ఈ నవజీవన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని తన ఆదేశాలను పాటించడంలోనూ, నవజీవన నియమాలను అనుసరించడంలోనూ, భవిష్యత్తులో సహచరుల వ్యక్తిగత బలహీనతలను, అలసత్వ భావాలను ఇకపై సహించడం జరగబోదని, ఈ విషయంలో సర్దుకుపోవడం అనేది ఉండబోదని బాబా స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. నవజీవన నియమాలను సరైన స్ఫూర్తితో ఆచరించే విషయంలో విఫలమైనందుకు బాబా స్వయంగా తనకున్న బలహీనతను ఒప్పుకున్నారు. క్రోధము మొదలైన వాటి ప్రలోభాలకు లోను కావడం అనే తన వ్యక్తిగత బలహీనత మరియు తన అనుసరుల పట్ల తనకున్న భావాలకు లొంగిపోవడం వంటి సాధారణ బలహీనత కారణంగా మెహరాబాదులో చేసిన మొట్టమొదటి ప్రమాణాల విషయంలో రాజీ పడవలసి వచ్చింది. అలాగే 1, 2, 3 అనే ప్రణాళికలను రూపొందించడం కూడా ఆ మొదటి ప్రమాణానికి విరుద్ధంగానే జరిగింది. అలాగే ఈ కాలంలోనే డాక్టర్ ఘని మరియు సదాశివ పటేల్కు సంబంధించిన పాత జీవితపు అప్పులను తీర్చడం అనే ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. అందువలన చేసిన ప్రమాణం విషయంలో సర్దుబాటు చేసుకోవాల్సి రావడం, ఆ సమస్యలను పరిష్కరించడం జరిగింది. భగవంతుని ఇచ్చి ఉంటే మళ్ళీ 16/10/1950 తరువాత ఇలాంటిది ఏదీ జరగకుండా ఉంటుందని ఆశిద్దాం అని బాబా చెప్పారు. ఈ అనుభవం దృష్ట్యా ఇప్పుడు తనతో ఉంటున్న పాత జీవిత కాలపు సేవక సహచరులందరూ లైఫ్ లాంగ్ సర్వెంట్ కంపానియన్స్ ఇకపై బాబాతోనే ఉండి నవజీవితాన్ని కొనసాగించడమా లేక పాత జీవితపు శిష్యులుగానే ఉండిపోవడమా అనేది నిర్ణయించుకోవడానికి మరొకసారి వారికి అవకాశాన్ని కలిగించేందుకు వీరినందరినీ స్వేచ్ఛాయుతుల్ని చేయాలని 1950 అక్టోబర్ 16న తీర్మానించుకున్నారు. అందువల్ల జీవితకాలపు సేవక శాస్త్రులు కొత్తగా
నిర్ణయం తీసుకునే ముందు వారి వారి వ్యక్తిగత బలహీనతలను క్షుణ్ణంగా బేరీజు వేసుకోవాలి. అలాగే నవజీవనంలో బాబాతో గడిపిన 12 నెలల కాలంలో వారికి కలిగిన అనుభవాలను పరిగణనలోకి తీసుకోవాలి. వారు తమకున్న బలహీనతల గురించి జాగ్రత్తగాను క్షుణ్ణంగాను పునరావలోకనం చేసుకున్న తరువాత నవజీవనంలో బాబాతో గడిపిన అనుభవాలను, కొన్ని సంతోషకరమైనవి, చాలా వరకు బాధాకరమైనవి అయినప్పటికీ వాటిని బాగా పునఃపరిశీలన చేసుకున్న తర్వాత కూడా వారు బాబాతోనే ఉండి నవజీవనాన్ని కొనసాగించడానికి నిర్ణయించుకుంటే వారిలోని కొంతమందిని మాత్రం 3 మాసాల పాటు 1950 నవంబర్ నుండి జనవరి 1951 వరకు బాబా తన విశ్వకార్యంలో అనగా మస్తులతోనూ పేదవారితోనూ చేయి తలపెట్టిన ప్రత్యేక కార్యక్రమంలో తోడ్పడడానికి తనతో తీసుకుని వెళతారు. మిగతా శాసనాలను బాబా మహాబలేశ్వర్లోనే ఉంచి వారికి శరీర సంక్షేమం చూసుకునే బాధ్యతను అప్పగిస్తారు. మస్తులతో పేదలతో ఆయన చేయి తలపెట్టిన పని కోసం భిక్షాటన, లంగోటి మరియు సంచార జీవితం అంటే జిప్సీ జీవితం అనే 3 దశల్లో జీవితం గడపడం కోసం బాబా నవంబర్ మొదటి వారంలో మహాబలేశ్వర్ నుండి బయలుదేరి కొల్హాపూర్, మిరాజ్, హుబ్లీ, హైదరాబాద్, బొంబాయి, అస్సాం, బెంగాల్, ఒరిస్సా మరియు బీహార్లోని కొన్ని ప్రదేశాలకు వెళ్లదలిచారు. 1950 అక్టోబర్ 16వ తేదీ నుండి తనను అనుసరించి వచ్చేవారికి కాలినడకన రైలులో, బస్సులోనూ ప్రయాణాలు చేయవలసి ఉంటుందని బాబా చెప్పారు. 1950 అక్టోబర్ 16వ తేదీన అప్పటిదాకా అమల్లోనున్న 1-2 ప్రణాళికలను మరియు నోవాలాన్ అంటే కాదన్నవారు, నోవాలాన్ కాదన్నవారు అనే పదాన్ని రద్దు చేయాలని బాబా నిర్ణయించారు. అందువల్ల అక్టోబర్ 16వ తేదీ నుండి బాబా ప్రణాళిక 1B లేదా 1Cలో ఉన్నవారి నుండి ఎటువంటి ఆర్థిక సహాయాన్ని స్వీకరించారు. ఎందుకంటే అక్టోబర్ 16వ తేదీ తరువాత ఆ ప్రణాళికలు అమలులో ఉండవు. బాబా మరియు సహచరులు గత కొన్ని మాసాలుగా గడుపుతున్న నవజీవనం సరైన స్ఫూర్తితో సాగలేదని బాబా చెబుతున్నారు. కావున అక్టోబర్ 16వ తేదీన 4 గంటల స్వల్ప వ్యవధి కోసం ఆయన పాత జీవితంలోకి ఓల్డ్ లైఫ్ అడిగిడి అనుకున్న 4 గంటల సమయం పూర్తి కాగానే మళ్ళీ నవజీవనంలోకి ప్రవేశించాలని నిర్ణయించారు. కాబట్టి నవజీవన శాస్త్రులందరూ ప్లాన్ 1Bలోను 1Cలోను ఉన్న వారితో సహా జీవితకాలపు సేవక శాస్త్రులందరూ అక్టోబర్ 16వ తేదీన మళ్ళీ పాత జీవితపు శిష్యులుగా పరిగణింపబడతారు. కేవలం ఆ రోజు మాత్రమే మొత్తం నవజీవన శాస్త్రులందరికీ బాబాతో పాటు నవజీవనంలో ఉండేందుకు ఎంచుకునే మరొక అవకాశం ఇవ్వబడుతుంది. ఎందుకంటే తాము ఎంచుకున్న ఆ నవజీవనం 1950 అక్టోబర్ 16వ తేదీ నుండి సరైన స్ఫూర్తితో నిజాయితీతో ప్రారంభం కానున్నది. 1950 అక్టోబర్ 16వ తేదీన బాబాతో నవజీవనంలోనే ఉండిపోవడాన్ని ఎంచుకునే వారికి గత సంవత్సరం అవును అని సంతకం చేసిన వారికి ఆ షరతుల సారాంశమే ఇప్పుడు కూడా వర్తిస్తుంది. ఇక అప్పటి నుండి అక్టోబర్ 16వ తేదీ తరువాత పాత జీవితపు శిష్యులు, ఏర్పాట్లు చేసేవారు, అరేంజ్మెంట్ వాలర్స్ మరియు బాబా సేవకులు మాత్రమే ఉంటారు. కేవలం ప్రస్తుతం ఉన్న నవజీవన అనుసరులకు మాత్రమే అక్టోబర్ 16వ తేదీ నాడు బాబాతో నవజీవనంలో కొనసాగే అవకాశాన్ని ఎంచుకునే వీలును కల్పించడం జరుగుతుంది. వేరే ఇతరులెవరికి ఈ అవకాశం లేదు. ప్రస్తుతపు నవజీవనంలోని అనుసరులతో ఎవరైతే అక్టోబర్ 16 తరువాత కూడా బాబాతో నవజీవనంలో కొనసాగాలని నిర్ణయించుకుంటారో వారు ఎంత అధికంగా వీలైతే అంత అధికంగాను నిజాయితీగాను సేవ చేయడానికి ప్రయత్నించాలి. ఆయనకు 100 రూపాయలు విధేయులే ఉండి ఆయన ఏది చెబితే అది, ఆయన ఏది కోరితే అది చేయాలి. మీరు బాబాతో ఉండి ఆయన సేవలో ఉన్నన్నాళ్ళు బాబా ఇచ్చే అవకాశాన్ని అది అంతకుముందు వారు అంగీకరించి అవును అని సంతకం చేసిన నియమాల సారానికి భంగం కలిగించేదైనా సరే వారు 100% పాటించే ప్రయత్నం చేయాలి. గతంలోని షరతుల జాబితా యొక్క సారాంశాన్ని దృష్టిలో పెట్టుకుని దిగువ
పొందుపరిచిన షరతుల జాబితాను జారీ చేయడం జరిగింది. బాబా యొక్క అతి ముఖ్యమైనటువంటి పేర ఇది. బాబా యొక్క నవజీవనం శాశ్వతమైనది. బాబాకు నవజీవనంలో సేవకులుగా ఉండేవారే గాక ఇతరులు ఎవరైనా కూడా నవజీవనం లాంటి జీవితాన్ని గడపదలుచుకుంటే దానిని అదే స్ఫూర్తితో బయట స్వేచ్ఛా జీవితం గడుపుతూ కూడా ఈ నవజీవనాన్ని జీవించవచ్చు. బాబా చూడండి ఇటువంటి అవకాశం ఇచ్చారు. బాబా తన పాత జీవితపు పురుష శిష్యులందరినీ అంటే స్త్రీలను ఆహ్వానించలేదు. మరియు 5 అరేంజ్మెంట్ వాలాలు ఏర్పాట్లు చేసేవారిని మహాబలేశ్వర్లో అక్టోబర్ 16వ తేదీన ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు జరిగే సమావేశానికి రమ్మని ఆహ్వానించాడు. బాబా అంతకు ముందే ఇలా చెప్పారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా రాగలిగిన వారు సమావేశానికి రావచ్చు, రాలేని వారు చింతించవలసిన అవసరం లేదు. వారికి నా సందేశం మరియు నా కార్యక్రమ వివరాల కాపీ పంపబడుతుంది. బాబా యొక్క ప్రేమ వల్ల మనం ఈ ఆశారహిత గీతిక అని బాబా వ్రాయించినటువంటి నవజీవన గీతం, గణేష్ ఇంగ్లీష్ లో రాయించిన గీతానికి ఇది ఒక విధంగా చాలా దగ్గరలో ఉంటూ దాని భావాన్ని మనకి అందించే గీతం ఇది. ఇందులో పల్లవి 2 చరణాలు మనం పాడుకున్నాం. అవి రిపీట్ చేసుకొని కాస్త ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబా కీజే, ఉల్లాసముగా పాడుకుందాం, ఉల్లాసముగా పాడుకుందాం ఆశారహిత గీతిక. కష్టాలను కడగండ్లను, కష్టాలను కడగండ్లను ఆహ్వానించు గీతిక. ఉల్లాసముగా పాడుకుందాం, ఉల్లాసముగా పాడుకుందాం ఆశారహిత గీతిక. మెహర్ బాబా మౌనపు మాటలు ఆలకించుమా, మెహర్ బాబా మౌనపు మాటలు ఆలకించుమా. దేవుణ్ణి ప్రేమించే వారి జీవితాలు కలిగుంటాయి, దేవుణ్ణి ప్రేమించే వారి జీవితాలు కలిగుంటాయి. నవజీవనమెవ్వరైతే నిజముగా వెళ్ళంటినారో, నవజీవనమెవ్వరైతే నిజముగా వెళ్ళంటినారో అశాశ్వతపు ఉనికిని వారు పరిత్యజించాలి, అశాశ్వతపు ఉనికిని వారు పరిత్యజించాలి. ఉల్లాసముగా పాడుకుందాం, ఉల్లాసముగా పాడుకుందాం ఆశారహిత గీతిక. దేవునిపై ఆధారపడే నవజీవనము, దేవునిపై ఆధారపడే నవజీవనము మన ప్రతిజ్ఞ సంకల్పానికి శక్తి నేడు కలిగిస్తుంది, మన ప్రతిజ్ఞ సంకల్పానికి శక్తి నేడు కలిగిస్తుంది. ఆశ కొరకు రోదెంతక అందలములు ఆశించక, ఆశ కొరకు రోదెంతక అందలములు ఆశించక, బాసల బరివుకి సలాడక భయము వీడి సాగిపోదాం, బాసల బరివుకి సలాడక భయము వీడి సాగిపోదాం. ఉల్లాసముగా పాడుకుందాం, ఉల్లాసముగా పాడుకుందాం ఆశారహిత గీతిక. ఇంతవరకు మనం నిన్నను
పాడుకోవడం జరిగింది బాబా ఇచ్చతో. ఇప్పుడు మరి కొంచెం ముందుకు వెళ్ళి ఆ గీతం యొక్క హాయిని అనుభవిద్దాం. ఉల్లాసముగా పాడుకుందాం, ఉల్లాసముగా పాడుకుందాం, ఆశారహిత గీతిక కష్టాలను కడగండ్లను, కష్టాలను కడగండ్లను ఆహ్వానించు గీతిక. ఉల్లాసముగా పాడుకుందాం, ఉల్లాసముగా పాడుకుందాం, ఆశారహిత గీతిక. మానవ మానములను మనసునుంచక, మానవ మానములను మనసునుంచక, పరనిందలు పట పంచలై ఎవ్వరికి ప్రీతి చెందక, పరనిందలు పట పంచలై ఎవ్వరికి భీతి చెందక, మనసులోని కలవరమంతా మాయలాగా మాయము కాగా, మనసులోని కలవరమంతా మాయలాగా మాయము కాగా, నవజీవన లక్షణములకే మనము మార్గదర్శులు కాగా, నవజీవన లక్షణములకే మనము మార్గదర్శులు కాగా. ఉల్లాసముగా పాడుకుందాం, ఉల్లాసముగా పాడుకుందాం, ఆశారహిత గీతిక. కామక్రోధ లోభములన్నీ అంతరించగా, కామక్రోధ లోభములన్నీ అంతరించగా, మతము మనకు లేని లేక అవస్థలకు వంటి అంటక, మతము మనకు లేని లేక అవస్థలకు వంటి అంటక, మాధవునికి మానవునికి నా ఒకటే ప్రయాణమునకని, మాధవునికి మానవునికి నా ఒకటే ప్రయాణమునకని, తేడాలను పరిగణించక ముందుకు సాగిపోదాం, తేడాలను పరిగణించక ముందుకు సాగిపోదాం. ఉల్లాసముగా పాడుకుందాం, ఉల్లాసముగా పాడుకుందాం, ఆశారహిత గీతిక. ఈ నవజీవన గీతం ఒక విధంగా ఘని రాసినటువంటి ఇంగ్లీషు గీతం యొక్క సారాంశంలోనివి అన్ని మీకు కూడా. కాకపోతే బాబా దీన్ని ఒక గది కింద మార్చగలిగే అవకాశాన్ని మహర్షికి కలిగించారు. అందుచేత మనం ఈ నవజీవన గీతాన్ని పాడుకుంటున్నాం. ఇందులో ఈ 4 చరణాల్లో మనం ఏదైతే విన్నామో ఒక చిన్న విషయం మీతో ప్రేమతో చెప్తున్నాను. మనలో కపటం కానీ లేదా తెలుసుకోవాలని అభిలాష లేకపోయినా దాని యందు పరిపూర్ణమైన ఏకాగ్రత రాకపోయినా మనం స్వేచ్ఛగా దీన్ని వినడం చాలు అని అనుకుంటే మనం స్వేచ్ఛ కదా, మనకు స్వేచ్ఛ ఇచ్చాడు బాబా, మనకేమీ అయినా ఇబ్బందులు పెట్టలేదు. అంచేత స్వేచ్ఛగా మనం ఇది మీరు అంటే ఈ గీతం దీని యొక్క ప్రయోజనం
అక్టోబర్ 16 అనుకుంటున్నారు అందరూ కూడా. నవజీవనంలో బాబా ప్రారంభించిన ఆ జీవన సారం అంతా ఇందులో ఉంది. అందుకని మీలో మీరు చర్చించుకోవడానికి, ఆ చర్చించుకోవడానికి ఘనీ రాసినటువంటి ఇంగ్లీష్ గీతాన్ని పక్కన పెట్టుకొని మీరు ప్రయత్నం నిజాయితీగా చేయండి. మనం చేసే పనుల్లో మన ఆధ్యాత్మిక జీవితానికి తగినంత బలం చేకూర్చేది. ఆ జీవనంలో మనం ముందుకు వెళుతున్నామా, ఎక్కడున్నా మనం అక్కడే ఉండిపోతున్నామా అన్న ఆలోచన చాలా అవసరం. ఏదో చేస్తున్నాము, ఏదో పొందుతున్నాము, అదేదో మనకు తెలియంది. ఏదో చేస్తున్నాము, ఏదో పొందుతున్నాము అన్నటువంటి ధోరణిలో కాకుండా, ఎందుకంటే బాబా ఆయన ది హైయెస్ట్ ఆఫ్ ది హై అని తనని తాను మనకి చెప్పాడు. కాబట్టి ఒక సర్వోన్నతుడి యొక్క పరాపులో ఉన్నటువంటి మనం ఆయన అభిష్టానికి, ఆయన అభిష్టం మనకు ఎలా తెలుస్తుందంటే ఆయన సాహిత్యం ద్వారా తెలుస్తుంది. ఈ నవజీవన గీతంలో ప్రతి చరణంలో కూడా మనకి మన యొక్క కర్తవ్యం ఏమిటో తెలియజేయబడింది. లోతుల్లోకి వెళ్ళి కానీ అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇది ప్రేమతో మీ అందరికీ చెప్తున్న మాటలే అలాగే భావించండి. మనం నటించకూడదు. తెలియకపోయినా తెలిసినట్లుగా నటించినా, చేయకపోయినా చేసినట్లు మనం బయటికి కనిపిస్తున్నా అది మనల్ని మనమే ద్రోహం చేసుకున్నట్లుగా అవుతుంది. మీరంతా కూడా బాబా అంటే ప్రేమ చూపిస్తున్నాను, బాబాను చేరుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్లుగా అన్ని కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. బాబాను చేరుకోవాలనే ప్రయత్నం అది సామాన్యమైనటువంటి ప్రయత్నం కాదు, అసామాన్యమైనటువంటి ప్రయత్నం. అందుచేత ఈ మార్గంలో ప్రయాణం చేసే మనందరం కూడా ఇప్పటికీ ఈ క్షణంకి ఆయన పాదాలు 1968లో ఈ పనిముట్టుకి కనిపిస్తే 1968 ఇప్పుడు 1925 ఇంతవరకు కూడా నన్ను ప్రతిరోజు ఈ పనిముట్టు తను తాను ప్రశ్నించుకుంటూ ఉంది. నువ్వు బాబా ప్రేమికుడివేనా? నువ్వు బాబా చెప్పిన విధంగా జీవనాన్ని సాగిస్తున్నావా? ప్రతిరోజు నువ్వు బాబా ప్రేమను పొందాలని ఏం ప్రయత్నం చేస్తున్నావు? ఒకవేళ ఏదైనా జరిగితే అది నీ గొప్పతనం కాదు, ఆయన ప్రేమకి ఒక చిహ్నం అని చెప్పి నువ్వేం చేయలేదు, నీకు నువ్వే చేస్తున్నావు. ఒక్కటే సమాధానం నా దగ్గర ఉంది ఆయన ప్రశ్నకి. నిరంతరం నామస్మరణ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ పనిముట్టు. నిరంతరం ఆ నామస్మరణ చేయడంలో ఒక విధంగా ఆయన సహాయం చేశాడేమో. నా ప్రమేయం లేకుండా కూడా నామస్మరణ జరగడానికి బాబా అవకాశం ఇస్తూ ఉన్నారు. ఇది ఒక్కటే ఆయన ప్రేమతో నాకు ఇచ్చిన అవకాశం. ఇక మిగతావన్నా అది ఎందుకు ఇచ్చాడో, ఎందుకు నేను అందుకున్నాను
దాని ప్రయోజనం ఏమిటో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే చరిత్ర వెనక్కి కానీ వెళితే భగవంతుని తమ సమ్మోహనమైనటువంటి గానంతో పాఠ్యాధికారులంతా కూడా ఒక విధంగా ఆయన తనకు తానుగా వాళ్ళని ఆదరించి ఆశ్రయమిచ్చి ఆ పరమపదాన్ని చేర్చడానికి ఆయన అవకాశం ఇచ్చారు. వాక్యాధికారుల తర్వాత ఈ ప్రపంచంలో జరుగుతున్నా కూడా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటూ ఉన్నటువంటి తతంగాలతో భగవంతుడు మనల్ని కరుణించడు. అందుకని ప్రియమిత్రులారా, ఇప్పుడు మనం ఈ ప్రభు చరిత్రని 9వ భాగానికి వచ్చాం. ఈ పనిముట్టికి ఆయుర్దాయం ఇస్తే ఆ మిగిలిన భాగాలు కూడా మీకు ఇలాగే, అంటే ఈ ఉపోద్ఘాతం కేవలం నాకు మీ మీద ప్రేమ చేసి చెబుతున్నాను, కానీ చెప్పడం అనేది ఉండదు అని నిన్న మీ అందరికీ చెప్పాను. మీరు ఏదైనా అడిగితేనే దానికి వివరాలు చెప్పడానికి ఈ పనిముట్టు ఆలోచిస్తారు తప్పిస్తే మీరు అడగకుండా ఏది అడగదు, ఏది చెప్పదు. అంచేతేటి ఇప్పుడు మీకు ఈ గీతాలంటే ఇష్టం కనుక ఒక గీతాన్ని అనుభవించడం తెలియాలి. అనుభవించి అందులోని సారాన్ని జీర్ణింపజేసుకోవాలా. కనీ రాసింది సామాన్యమైన గీతం కాదు, చాలా గొప్ప బ్రహ్మాండమైన గీతాన్ని రాశాడు కానీ మహానుభావుడు. అందువల్ల ఈ గీతాన్ని ప్రతిరోజు కూడా పాడుకోవచ్చు. బీ హ్యాపీ అన్న బాబా అమృతతుల్యమైన వాక్కులకు ఒక విధంగా ఈ గీతం ఒక ప్రతీక అని చెప్పవచ్చు. మనకు తెలియనటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఒకటి, భగవంతునితో ఉండాలి అన్న బలీయమైన కోరిక ఉన్నది మనందరిలో కూడా. కానీ ఆ కోరికని అణచివేసుకొని బలవంతంగా అన్నిట్లో కూడా మనం పార్టిసిపేట్ చేస్తూ భగవంతుడితో ఉండడం, భగవన్నామం చేస్తూ ఉండడం, ఇవి చాలా గొప్పవి, చాలా చాలా గొప్పవి. మాటలు లేవు చెప్పడానికి. కానీ మిగతా మనం చెప్పుకోవచ్చు, ఇలా చేస్తున్నాం, అలా చేస్తున్నాం, అవి చేస్తున్నాం, ఇవి చేస్తున్నామని. అందుకని ఈ మిత్రులారా, ఈ పల్లవి 4 చరణాలు పాడుకోండి. రికార్డ్ చేసుకున్నారు కదా, పాడుకోండి. బాబా ముందు కూర్చొని పాడుకోండి. ఆయన వింటాడు, సంతోషిస్తాడు. ఆ పాడుకున్నప్పుడు మెహది బాబా మౌనపు మాటలు ఆలకించుమా అన్నారనుకోండి, నేను బాబా మౌనపు మాటలను ఆలకిస్తున్నానా అని ప్రశ్నించుకోండి. ఆధ్యాత్మికంలో ప్రేమ తప్ప మరి దేనికి ప్రాధాన్యత ఉండదు. అందుకని ప్రేమతో బాబా చెప్పిస్తున్నారు, మెహది బాబా మౌనపు మాటలు ఆలకించుమా అంటే ఏం చేయాలి ఆలోచించుకోండి. చిన్నవాళ్ళు కాదు కదా బేబులు. చాలా 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 కార్యక్రమాల్లో పాల్గొంటూ అనుభవాన్ని ప్రతిరోజు గడిస్తూ ఉన్నారు. మౌనపు మాటలు ఆలకించుమా అంటాడు. దేవుణ్ణి ప్రేమించే వారి జీవితాలు కలిగి ఉంటాయి. దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తున్నా మనకే తెలుసు, ఆయన ప్రేమిస్తుంది, ఆయనకే తెలుస్తుంది. మరి ఆ జీవితాలు కలిగి ఉంటాయి అని బాబా మౌనపు మాటలు మనకు తెలియజేస్తాయా?
నవజీవనమెవరైతే నిజముగా విందంటినారో, ఎవరైతే నవజీవనం ఇంకా బాబాతో చాలా ప్రేమతో వాళ్ళు ఎన్నో కష్టాలకి, ఈ ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం ప్రపంచంలో కూడా నవజీవనంలో బాబాతో వెళ్ళిన వారు పడ్డ బాధలు కానీ, కష్టాలు కానీ, నష్టాలు కానీ, చికాకులు కానీ, శాసనాలు కానీ, ఆజ్ఞలు కానీ ఎవ్వరూ అనుభవించలేదు ఈ ప్రపంచంలో ఇంతవరకు. నవజీవనమెవరైతే నిజముగా విన్నంటినారో, అశాశ్వతపు ఉనికిని వారు పరిత్యజించాలి. అసలు కదికి నాకల్లా మనకన్నా అందరికంటే ముందు వాడు మన సోదరుడు. ఆయనకి ఏమి రుణం తీర్చుకోగలవు? మనకి మనసు ఇచ్చాడు, హృదయం ఇచ్చాడు. ఎందుకు రెండు ఇచ్చాడు? ఆలోచించండి. మనసు ఏం చేస్తుంది, హృదయం ఏం చేస్తుంది? మనసులో ఏది స్టోర్ అవుతుంది, హృదయంలో ఏది స్టోర్ అవుతుంది? మనసు మనల్ని ఎలా నడిపిస్తుంది, హృదయం ఏం చేస్తుంది? కేటగిరికలుగా ఆలోచించుకోండి. ప్రతిరోజు మీకు 3 సమయం ఉంది ఆలోచించుకోవడానికి. ఆలోచించండి. అలాగే ఆలోచిస్తూ ఈ గీతాన్ని రోజు పాడుకోండి. దీనికి రోజు పాడుకోవడానికి తగినంత సరుకు ఇందులో ఉంది. ఆధ్యాత్మికమైనటువంటి సరుకు చాలా ఉంది. చిన్న మాటలో చెప్పాలి అంటే, ఆయన ప్రేమ మధువు అన్న మాట పడారు. లవ్ డివైన్ లవ్ ఇంటాక్సికేట్ చేస్తుంది. ఆ ప్రేమలోనే ఉంది. అంచేత దయచేసి ఇవాళ మీరు నన్ను క్షమించాలి, చెప్పను, వ్యాఖ్యానం ఏది చెప్పను అని కూడా మనసు ఉండబట్టక చెప్పడం జరిగింది. మీ అందరూ నన్ను క్షమించాలి. రేపటి నుంచి మీరు ఏదైనా అన్నయ్య ఇది వినాలనుంది, దీన్ని చెప్పండి అంటేనే నేను కొంచెం సాహసిస్తాను. లేకపోతే కేవలం చరిత్ర అలాగే మ్యాక్సిమం 1 అవర్ చెప్పుకో, 1 అవర్ చరిత్ర చెప్పుకొని జై బాబా. కట్ అయిపోయినట్టున్నారు, నాకైతే చూపిస్తుంది బాబాయ్ కట్ అయినట్టున్నారు. జై బాబా అంటే అందరికి జై బాబా. జై బాబా. కట్ అయిపోయినట్టు కాల్ అదే అంటే నాకు ఫోన్ లో అయితే మెంబర్ చూపిస్తుంది, కానీ నాకు ఇప్పుడు ఇందాక కట్ అయిన సౌండ్ వచ్చింది కానీ చూపిస్తుంది, వాయిస్ వినిపించట్లే. ఇంకా టైం అయింది కదా, ఇంకా వాటికి మధ్యలో కట్ చేయకుండా వచ్చిందంటే వాయిస్ బాగానే వచ్చినట్టే ఈ రోజు. ఇంకా మరి అంతే అండి, టైం అయింది.